తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజాశాంతి పార్టీలో చేరికలు చూసి కేసీఆర్ భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పెట్టిన తప్పుడు కేసులు మళ్లీ తిరగదోడుతున్నారని ఆక్షేపించారు. ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ దొరకాగదని దొంగ అని ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే మహానేతల్ని తన ముందు మోకరిల్లేలా చేశారని ఇక కేసీఆర్ ఎంతను దుయ్యబట్టారు కేఏపాల్. కేసీఆర్ తనను చంపేస్తే తాను స్వర్గానికి వెళ్తానని, కానీ కేసీఆర్ మాత్రం తాను చేసిన అవినీతికి ఖచ్చితంగా నరకానికే వెళ్తారని జోష్యం చెప్పారు. తాను ప్రార్థిస్తే సీఎం కేసీఆర్ సర్వనాశనం అవుతారని వ్యాఖ్యానించారు కేఏపాల్. దైవదూతల మీద చేయి వేస్తే దేవుడు కూడా క్షమించరని ఆక్షేపించారు. చాలా అవినీతి, కేసీఆర్ అవినీతి ఆకాశాన్ని అంటుకున్నదా అని రుజువు ఏంటంటే, ప్రదీప్ నన్ను కలడానికి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ అని చెప్తున్నాను కదా, సబ్ ఇన్స్పెక్టర్ క్యాండిడేట్ గా, యాస్పిరెంట్ గా మంచి ఫైటర్. ఆయన టీము హైకోర్టులో కలిశారు, మన ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో కలిశారు. ఆయన నాతో సుప్రీం కోర్టుకి నేను ఇక్కడ ఉన్నానని నిన్న సుప్రీం కోర్టుకు వచ్చి నా మద్దతు అడిగాడు కేసు ఫైల్ చేయడానికి. ఎందుకంటే హైకోర్టులో ఆయన కేసు ఫైల్ చేసి నా మద్దతు లేకుండానే ఒక కేసులో ఆయన గెలవడం జరిగింది. అలాంటి ఆయన్ని మీరు కిడ్నాప్ చేయడమే లేదా ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడమే. మీరు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? కోటి కుటుంబాలకి కోటి ఉద్యోగాలు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం. మిగతా 99 లక్షల మంది సంగతి ఏంటి? కంపెనీలు పెడదాం అన్నాను. ఎలాగ